బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ సెంటర్ శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్. బ్యాంకింగ్ రంగంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి వారి జీవితాలలో వెలుగు నింపుతున్న విద్యావేత్త శ్రీ పి దస్తగిరి రెడ్డి గారు బ్యాంకింగ్ రంగంలో 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఈ విద్యావేత్త దేశవ్యాప్తంగా ఎంతో మంది బ్యాంకింగ్ రంగ నిపుణులను ఈ దేశానికి అందించి బ్యాంకింగ్ రంగంలో తమ సంస్థ యొక్క గొప్పతనాన్ని ఈ దేశానికి చాటి చెప్పారు. శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ 1989వ సంవత్సరంలో 5 విద్యార్థులతో ప్రారంభమై నేడు ఈ కోచింగ్ సెంటర్ దేశం నలుమూలల నుండి వేలాది మంది నిరుద్యోగులను బ్యాంకు ఉద్యోగులుగా మార్చే కల్పతరువుగా విరాజిల్లుతూ ఉంది. పట్టణ, గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలలోని ప్రతి ఇంటి నుండి ఒకరు బ్యాంకర్గా స్థిరపడాలన్న ఆశయంతో చైర్మన్ మరియు డైరెక్టర్ అధ్యాపకులుగా ఉండి, అంటే తండ్రి తనయులు ఇరువురు సత్సంకల్పంతో క్రమశిక్షణాయుతమైన ప్రణాళికాబద్ధమైన విధి విధానాలతో అత్యుత్తమ శిక్షణను అందిస్తూ ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారనటకు వారు సాధించిన విజయాలే దీనికి తార్కాణం. సామాజిక స్పృహ కలిగిన ఈ కోచింగ్ సెంటర్ ఒక్కసారి ఫీజు చెల్లించిన ఎడల ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ ఇచ్చే సంస్థ ఈ దేశంలో లేదు అనటలో అతిశయోక్తి లేదు. ఇది అక్షర సత్యం. నిరుద్యోగ యువతీ యువకులకు శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్ వారి శుభాశిస్సులు. ఈ సీడీ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మీరు BA, BCom, BSc, MA, MCom, MSc, MBA, MCA, BTech, MTech, BPharmC చదివిన తర్వాత ఇమీడియట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సంసిద్ధం అవుతూ ఉంటారు. ఈ తరుణంలో ఏ కోచింగ్ సెంటర్లో చేరితే సక్రమమైనటువంటి కాలంలో మీరు ఉద్యోగాన్ని పొందగలుగుతారు అని ఎంపిక చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. ఈ ఎంపిక విషయంలో విద్యార్థులు చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు. ఈ కోచింగ్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి నైపుణ్యం లేకుండా, వారికంటూ స్కిల్స్ లేకుండా మేము స్కిల్స్ డెవలప్ చేస్తామని చెప్పి వందల వేల కోచింగ్ సెంటర్లు వస్తున్న ఈ తరుణంలో మిమ్మల్ని సరైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి అని సూచించడానికే ఈ విధమైనటువంటి ప్రోగ్రాంను మీకు సీడీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఈ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ను నేను 1989వ సంవత్సరంలో 5 మంది వ్యక్తులతో, నిరుద్యోగులతో స్టార్ట్ చేశాను. ఈ రోజు వరకు సుమారుగా 20,006 మందికి ఎంప్లాయ్మెంట్ ఈ 2016లో ఈ రోజు వరకు, అంటే ఈ జూలై ఎండింగ్కు 20,006 మందికి నిరుద్యోగులకు సుమారుగా 102 ఆర్గనైజేషన్స్లో దేశవ్యాప్తంగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయము, కేవలము సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్కు మీ ప్రాంతాల నుంచి లగేజ్ పట్టుకొని వచ్చేంత మాత్రాన ఉద్యోగం రాదు. కష్టపడాలి. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఫాలో అయితేనే ఉద్యోగాలు వచ్చేది. ఈ సిస్టమ్ అనేది ఏంటి? ప్రతి వ్యక్తి తెల్లవారుజామున 5 గంటలకు లేయాలి. 5:30 నుంచి 7 వరకు నిన్నటి హిందూ పేపర్ను ఇంగ్లీష్ డిక్షనరీ పక్కన పెట్టుకొని చదవాలి. కరెంట్ అఫైర్స్ రాసుకోవాలి. వొకాబులరీ రాసుకోవాలి. 7:30 నుంచి 9 o'clock వరకు ప్రతిరోజు నేను ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ కావాలి. 10:30 నుంచి 12:30 వరకు 2 hours ప్రతిరోజు మా అబ్బాయి, ప్రస్తుత డైరెక్టర్ అయినటువంటి పి మౌలాల్ రెడ్డి గారు క్లాసెస్ తీసుకుంటారు. రీజనింగ్, అర్థమెటిక్, ఈ క్లాసెస్ తప్పనిసరిగా అటెండ్ కావాలి. తర్వాత ఈవినింగ్ అవర్స్ 3 to 4 ఇంకొక మా ఫ్యాకల్టీ మెంబర్ అయినటువంటి రాజు గారు చాప్టర్ వైజ్గా అర్థమెటిక్ క్లాస్ తీసుకుంటారు. ఆ క్లాస్కి అటెండ్ కావాలి. సాయంత్రం మళ్ళీ 5 గంటలకు అసెంబ్లీ కావాలి.
5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాలి. తర్వాత 9 డిన్నర్ అయిన తర్వాత ఖచ్చితంగా పేరెంట్కి ఫోన్ చేయాలి. 9 to 12 3 hours ఆ రోజు ఆఫ్లైన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ను రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కలిసి మీ హాస్టల్ నందు కానీ లేదా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం నందు కానీ వచ్చి కూర్చొని 3 hours గ్రూప్ డిస్కషన్ చేయాలి. అంటే ఇలా 1 year కష్టపడితే 10 మందిలో 6 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. 10 మందిలో 10 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని నేను చెప్పను. నేను ఏదైనా చెప్పిందే చేస్తాను. ఈ పద్ధతి ప్రకారంగా మీకు ఫాలో అయితేనే ఉద్యోగాలు వచ్చేది. మరీ చెప్తున్నాను, మీ వల్ల మీకు ఉద్యోగం రాదు, మా వల్ల ఉద్యోగం రాదు, మన వల్ల ఉద్యోగం మాత్రం వస్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇది గమనించకుండా హిందూ పేపర్ చదవకుండా ఇక్కడ ఏదో జాయిన్ అయిపోయి మీరు ఈ పొట్టి నిక్కర్లు వేసుకొని అనవసరమైనటువంటి సెల్ ఫోన్లు పెట్టుకొని క్లాసులకు అటెండ్ కాకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి నంద్యాలకు వచ్చి టైం వృధా చేసుకుంటే జాబులు రావు. కాబట్టి ఇది నిక్కర్సిగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు నేను చెప్తున్నాను. ఇక్కడ మా శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నంద్యాల కర్నూలు జిల్లాకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి ఎక్కడే కానీ రాష్ట్రంలో కానీ నంద్యాలలో కానీ ఏ జిల్లాలో కానీ అటు తెలంగాణలో కానీ ఇటు కర్ణాటకలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడ మాకు బ్రాంచీలు లేవు. మేము కేవలము చైర్మన్ డైరెక్టర్ తండ్రి కొడుకులమే ఈ ఆర్గనైజేషన్ను రన్ చేస్తున్నాము. కాబట్టి ఇది మీరు గమనించే ప్రార్థన. కాబట్టి నిర్మోహమాటంగా మరీ చెప్తున్నాను, నిరుద్యోగ యువకులకు రానున్న 5 ఏళ్లలో సుమారుగా 7 లక్షల నుంచి 8 లక్షల ఖాళీలు క్లరికల్ PO ఖాళీలు రాబోతున్నాయి. ఒక రాంగ్ ప్రాపగేషన్ చేస్తూ ఉన్నారు, ఇది నమ్మవద్దు. బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. BA, BCom, BSc, MBA, MCA, MA, MCom, MSc, MTech, BTech అందరూ దీనికి అర్హులే. B.Pharm చేసిన వాడు కూడా అర్హులే. కాబట్టి ఇది గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. ప్రతి సంవత్సరం IBPS అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ క్లరికల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ POs స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్స్ POs స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులు అయినటువంటి 5 బ్యాంకులలో క్లర్క్స్ POs అట్లాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో BSc కంప్యూటర్స్ MCA కంప్యూటర్స్ అట్లాగే BTech కంప్యూటర్స్ చేసిన వాళ్లకు స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉంటాయి. అట్లాగే MBA ఫినాన్స్ మార్కెటింగ్ HR చేసిన వారికి అట్లాగే అగ్రికల్చర్ BSc చేసిన వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి. ఇవి కాకుండా మన దేశవ్యాప్తంగా 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వీటికి క్లరికల్ POsకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇవి ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటివే. ప్రతి సంవత్సరం మీకు ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయంటే నెలకు ఒక నోటిఫికేషన్ ఉంది. SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఒక నోటిఫికేషన్ ఉంది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక నోటిఫికేషన్ ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఇట్లా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. టెక్నికల్ కేటగిరీస్కు వస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో వేల వేకెన్సీస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ప్రతి సంవత్సరం. నెలకు ఒక నోటిఫికేషన్ ఉంది. ఇవి కాకుండా జాతీయ బ్యాంకులు ఈ మణిపాల్ యూనివర్సిటీ ద్వారా బెంగళూరులో, NIT ద్వారా మ్యాంగ్లూరులో ప్రత్యేకంగా మరీ POsకు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు. ఇవి కాకుండా మన దేశంలో 25 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. వీటి ద్వారా కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలన్నీ మీరు అందిపుచ్చుకోవాలి, కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. కేవలము ఇక్కడికి వచ్చాము, నంద్యాలలో చేరాము, జాబులు రావాలంటే రావు. వచ్చిన తర్వాత ప్రతిదినము ఖచ్చితంగా తప్పకుండా 18 గంటలు కష్టపడాలి. మనం 365 రోజుల్లో 18 గంటలు డైలీ కష్టపడాలి. మాకు ఇదే సంక్రాంతి కానీ అట్లా క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఏ పండుగలకు హాలిడేస్ లేవు. మేము ఆదివారం కూడా క్లాస్ తీసుకుంటాం. అట్లాగే మా దగ్గర 350 సిస్టమ్స్ ఉన్నాయి. ఆన్లైన్ మోడ్లో ప్రతి అన్ఎంప్లాయీకి వారానికి 1 hour ఫ్రీగా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ టెస్ట్ పాస్ చేస్తే POsకు రిటైర్డ్ AGMs BGMs ద్వారా గ్రూప్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళని ఎక్విప్ చేసి పంపించడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మీకు 10,000 రూపాయలలోనే ఇవ్వడం జరుగుతుంది.
ఒక క్యాండిడేట్ 10,000 రూపాయలు మెంబర్షిప్ ఫీజు పే చేసినట్లయితే మేము ఆ క్యాండిడేట్కు జాబ్ వచ్చేంత వరకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాం. ఈ 10,000లో 1,304 రూపాయలు ఒక్కొక్కరికి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. ఈ 10,000లోనే ఒక్కొక్కరికి 700 రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. ఒక రోజు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాలంటే ఒక్కొక్కరికి 10 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే సంవత్సరానికి దరిదాపుల 320 రోజులు ఎగ్జామ్స్ పెడితే 3,200 రూపాయలు ఆఫ్లైన్ ఎగ్జామ్స్కు, 1,304 రూపాయలు సర్వీస్ ట్యాక్స్, 700 రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ పోతే మాకు మిగిలేది 4,500. ఈ 4,500లో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టాలి, గ్రూప్ ఇంటర్వ్యూస్ పెట్టాలి, గ్రూప్ డిస్కషన్స్ పెట్టాలి, మాక్ ఇంటర్వ్యూస్ పెట్టాలి, డీజిల్ ఛార్జెస్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేయాలి, మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేసుకోవాలి, స్టాఫ్ శాలరీస్ పే చేయాలి. ఇవన్నీ పోతే మా క్యాండిడేట్కు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు మిగులుతుంది. ఒక సంవత్సరంలో నువ్వు జాబ్ తీసుకొని పోకపోతే 2వ సంవత్సరం నా దగ్గర ఉండే క్యాండిడేటే ఇన్స్టిట్యూట్కు బాకీ పడతాడు. ఇది వాస్తవము. ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి, తెలుసుకొని కష్టపడాలి. ఎందుకంటే బ్యాంక్ జాబ్ అనేటువంటిది చాలా చక్కటి జాబ్, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు క్లర్క్గా జాయిన్ అయితే 5 ఏళ్లలో ప్రమోషన్ తీసుకొని పోవచ్చు. పీఓగా జాయిన్ అయితే వితిన్ 3 ఇయర్స్లో స్కేల్ 2 కావచ్చు. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటువంటి జేఏవి సిఏవి పాస్ అయితే పీఓగా జాయిన్ అవ్వడు అట్లీస్ట్ డీజీఎం స్థాయికి వెళ్ళి జీఎం స్థాయిలో కూడా రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి జాబ్స్, మంచి లైఫ్ సెక్యూర్డ్ జాబ్స్. కాబట్టి ఈ అవకాశాలను మీరు బాగా వినియోగించుకోవాలి. ఇంతేకాకుండా మా విద్యార్థులు గత 26 ఏళ్లుగా చాలా సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మేము కూడా ఎవరికైనా ఇబ్బంది వస్తే సహాయం చేస్తూ ఉంటాం మా పిల్లల తరఫున, మేమందరం కలిసి కూడా. అట్లాగే ఈ యొక్క డిజేబుల్డ్ పర్సన్స్ కూడా మేము సపరేట్గా కొంతవరకు చేయుత నుంచి వాళ్ళను కూడా ఎక్విప్ చేస్తూ ఉంటాము. సో ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలి. అట్లాగే హాస్టల్ ఫెసిలిటీ మా దగ్గర ఉన్నంత వరకు మేము నెలకు 1,800 రూపాయలు తీసుకొని బోర్డింగ్ లాడ్జింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే అంతమందికి మేము ఇవ్వలేము. సో మా దగ్గర ఖాళీ ఉన్నంత వరకు మేము ఇస్తాము. మీరు లేని పక్షంలో ఇన్స్టిట్యూట్ చుట్టూరి ఈ సీడీలో చూపించి ఉంటారు. కొన్ని వందల ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు అకామిడేషన్ ఏమాత్రము భయం లేదు. అయితే క్రమశిక్షణతో చదువుకోవాలి. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న స్మార్ట్ బోర్డ్స్ను చాలా లిమిటెడ్ యూసేజ్కి వాడుకోవాలి. ప్రతిరోజు తల్లిదండ్రులతో కాంటాక్ట్లో ఉండాలి. కష్టపడి సంపాదించి మిమ్మల్ని ఇక్కడ పంపిస్తే తల్లిదండ్రుల డబ్బును దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక నిబద్ధతతో క్రమశిక్షణతో కష్టపడితే 1 ఇయర్లో చెప్పి జాబ్ కొట్టి తీసుకొని పోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అండమాన్ నికోబార్ నుంచి కూడా విద్యార్థులు ఉన్నారు. కాబట్టి దయచేసి గమనించే ప్రార్థన. మా వివరాలన్నీ మీకు www.shrvcc.comలో చూడవచ్చు. ఇప్పటివరకు 20,006 జాబులు అనేటువంటివి కేవలము ఒక్కొక్కరికి 3 జాబులు వచ్చినా నేను ఒక్క జాబ్ మాత్రమే చూపించడం జరుగుతుంది. మీరు క్లియర్గా స్పష్టంగా అన్ని తెలుసుకొని వచ్చి ఇన్స్టిట్యూట్ నందు జాయిన్ కావచ్చు. డమ్మీ కోచింగ్ సెంటర్లు చూసి మోసపోవద్దండి. నైపుణ్యత లేని శిక్షణా కేంద్రాల్లో చేరి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మరొక్కసారి చెప్తున్నాను, నంద్యాల శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్కు మీరు వచ్చి చేరినప్పటికీ మీరు మాతో పాటు కలిసి కృషి చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. ఈ విషయాన్ని మీరు నమ్మగలరని విశ్వసిస్తారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులకు కూడా ఈ సీడీ మూలకంగా మీకు ముఖాముఖిగా చెప్పేది, మీరు ఆలోచించుకొని సక్రమమైనటువంటి మార్గంలో మీ పిల్లలను సక్రమమైనటువంటి కోచింగ్ సెంటర్లో చేర్పించి మీరు ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో క్రమశిక్షణ కలిగించేటట్లుగా చేస్తే మీ పిల్లలు తొందరలో జీవితంలో సెటిల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ సీడీ ఈ విధంగా మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన పి దస్తగిరి రెడ్డి గారి సారథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 20,000 మంది విద్యార్థులు 102 ఆర్గనైజేషన్ల యందు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే సంస్థల గురించి అందరు తల్లిదండ్రులు ఆలోచిస్తారు. వారి కలల రూపమే ఈ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్.
సువిశాలమైన ఆడిటోరియం నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో శిక్షణను అందిస్తున్నారు. విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా సమయ పాలనతో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించుట మా కోచింగ్ సెంటర్ ప్రత్యేకత. ఆధునిక టెక్నాలజీతో కూడిన పరిజ్ఞానాన్ని అందించుటకు చెల్లించిన ఫీజులోకే 320 కంప్యూటర్ల ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన విద్యార్థులకు అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఏజీఎంల ద్వారా స్పెషల్ క్లాసులు మరియు ఇంటర్వ్యూల మెలకువలను తెలుపుటకు మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించుట మా ప్రత్యేకత. శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీ మౌలాలి రెడ్డి గారు ఫెడరల్ బ్యాంకు నందు 2 సంవత్సరాలు ఆఫీసర్గా పనిచేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. తన పూర్తి సమయాన్ని ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యా విధానాలతో మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని అంశాలను సులభతరమైన పద్ధతిలో బోధిస్తూ తండ్రి అడుగుజాడల్లో పయనిస్తూ కోచింగ్ సెంటర్ ఖ్యాతిని దేశవ్యాప్తంగా వ్యాపింపచేశారు. మేము ఈ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ 1989లో స్థాపించాము. అప్పటి నుంచి ఇంతవరకు సుమారుగా మేము 20,000 మందికి వివిధ బ్యాంకుల్లో ఉద్యోగానికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఎన్నో వేలల్లో బ్యాంకు అవకాశాలు వస్తున్నాయి. బ్యాంక్ పిఓ డైరెక్ట్ల అవకాశాలు ఎన్నో వస్తున్నాయి. సో గ్రామీణ ప్రాంతాల వారు కానీ మిగతా ఏరియాల వారు కానీ బ్యాంక్ కోచింగ్ తీసుకొని బ్యాంక్ జాబ్ కొట్టాలనుకుంటే ఇది 1 నెల 2 నెలల్లో అనేది కాకుండా ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తో ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మినిమం ఇక్కడ ఒక 6 నెలలు స్టే చేసి కంటిన్యూగా ఎగ్జామ్స్ రాయడము, క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మీరు బ్యాంక్ ఎగ్జామ్ ఈజీగా పొందవచ్చును. అదేం పెద్ద కష్టమేమి కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే మేము డైలీ క్లాసెస్ చెప్తాము, డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్సే మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమే మేము ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు నుంచి ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నాము. దానివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ ఈ సిస్టమ్ వల్ల చాలా బెనిఫిట్ పొంది ఈరోజు వివిధ బ్యాంకుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా IBPS PO వేకెన్సీస్ వచ్చాయి. 8,822 వేకెన్సీస్ రావడం జరిగింది. నెక్స్ట్ RRB PO, RRB క్లరికల్ కూడా వస్తుంది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ POs అండ్ క్లరికల్. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల వరకు మీకు ఈ విధంగా బ్యాంక్ జాబ్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో అందరూ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ కానివ్వండి, నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కానివ్వండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరైనా సరే ఈ బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా బ్యాంక్ అవకాశాలు పొందవచ్చును. ఇప్పుడు IT రంగం పూర్తిగా పడిపోయింది కాబట్టి అందరూ ఒక సుస్థిరమైన జాబ్ కోసం వెతుకుతూ ఉన్నారు. సో వాళ్లకు ఏకైక ఉపాధి అవకాశం ఏదంటే బ్యాంక్ జాబ్స్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగా ఒక 5-6 సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో కోర్సులు చేసి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు బ్యాంక్ ఉద్యోగం పొందవలసిన వారు ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకు మేము AGM, DGM, రిటైర్డ్ AGM అండ్ DGM చేత మాక్ ఇంటర్వ్యూ క్లాసెస్ కండక్ట్ చేస్తాం, గ్రూప్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఇంటర్వ్యూలో శిక్షణ కూడా ఇస్తాము, ఫ్రీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో మంచి ఆర్గనైజేషన్స్లో మంచి పొజిషన్స్లో ఈరోజు మా స్టూడెంట్స్ ఉన్నారు. సుమారుగా 10 దేశాల్లో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తూ ఉన్నారు. కేవలం మన ఇండియాలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా డెప్యుటేషన్ మీద వెళ్ళి వాళ్ళు ఈరోజు స్కేల్ 3, స్కేల్ 4 ఆఫీసర్ లాగా మంచి మేజర్ పొజిషన్లో ఉన్నారు. సో మా రిజల్ట్స్ అన్నీ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి. అంటే ఇన్ని వచ్చాయి, ఇన్ని రాలేదని చెప్పడం కాదు. మేము మా వెబ్సైట్ మెయింటైన్ చేస్తాము. ఆ వెబ్సైట్లో డైలీ మా రిజల్ట్, స్టూడెంట్ పేరు, అతను ఏ బ్యాంకులో జాబ్ తెచ్చుకున్నాడు, ఏ ఊరి వాడు అనేది కూడా నీట్గా మేము పొందుపరుస్తాము. కాబట్టి ఆ రిజల్ట్స్ వెళ్ళి చూసిన తర్వాతనే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన టైంలో మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మంచి జాబ్ తీసుకొని వెళ్ళాలని చెప్పి అందరినీ ఆశిస్తున్నాను. ఒక కోచింగ్ సెంటర్ 26 సంవత్సరాల నుండి విజయవంతంగా నడపబడుతున్నదంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికి కారణం చైర్మన్, డైరెక్టర్ గారు నిత్యం విద్యార్థుల విజయానికి కృషి చేస్తూ అన్ని అంశాల యందు చక్కటి విషయ విజ్ఞాన పరిజ్ఞానాలను అందించడయే ఈ ఘన విజయాలకు నాంది అని సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్
శ్రీ వి నర్సిరెడ్డి గారు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ డి సంపత్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కెఈ కృష్ణమూర్తి గారు, రాష్ట్ర ఐటీ సమాచార శాఖ మంత్రులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎస్పీవై రెడ్డి గారు కోచింగ్ సెంటర్ సాధించిన విజయాలు శ్లాఘనీయమైనవని తెలిపారు. దేశంలో నంద్యాల అంటే బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కు నిలయమని, వారి మాటలతో కోచింగ్ సెంటర్ ఖ్యాతిని తెలుపుతా సంస్థ యొక్క విజయాలకు నిదర్శనం. నా పేరు అరుణ, డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి బ్యాంక్ కోచింగ్ సెంటర్కి కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేను 5 months అవుతుంది. మా సిస్టర్ ఒక అక్కకి ఈ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని 1 yearలో జాబ్ వచ్చింది. ఆ అక్క చెప్పడం వల్ల ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నాకు కొంచెం భయంగా అనిపించింది. నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఇన్స్టిట్యూట్లో కోచింగ్ వచ్చేసి పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అని విన్నాను. నాకేం తెలియదు కదా, మరి నేను ఎట్లా గెట్ ఇన్ అవుతాను అనే భయం కొంచెం ఉండేది. కానీ ఒక 1 month కంటిన్యూస్గా క్లాసెస్ వినిన తర్వాత డే బై డే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. రీసెంట్గా ఎస్బీఐ క్లర్క్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాశాను. ఆ జాబ్ వస్తుందని హోప్ ఉంది నాకు. 3-4 monthsలో కోచింగ్ తీసుకొని బ్యాంక్ కోచింగ్ తీసుకొని జాబ్ రావడం అంటే చాలా కష్టం. గవర్నమెంట్ జాబ్ రావాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. అది ఇన్స్టిట్యూట్లో ఉంది. ఇన్స్టిట్యూట్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం విత్ ఓన్లీ తక్కువ ఫీజుతో, ఒక్కసారి 10,000 పే చేస్తే జాబ్ వచ్చే వరకు కోచింగ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, ప్రతి సెక్షన్కి టైం లిమిట్ పెట్టి టైమింగ్ చెప్పడం, ఏ కాంపోనెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తే ఎక్కువ స్కోర్ చేస్తాము అనే ఎగ్జామ్ రాసే విధానంపై అవేర్నెస్ చేయడం. అదేవిధంగా డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాసెస్ పెట్టి స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం, ఇంటర్వ్యూ వచ్చిన స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రిటైర్డ్ ఏజెంట్స్ని పిలిపించి గ్రూప్ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ చెప్పించి స్టూడెంట్స్ని ఎక్విప్ చేయడం. దిస్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్ సిస్టమ్. ఈ సిస్టమ్ని ఫాలో అయిన ప్రతి స్టూడెంట్ 100% సక్సెస్ అవుతారు. నేను కూడా సక్సెస్ అయ్యి జాబ్ తీసుకొని ఇంటికి వెళ్తాననే నమ్మకం నాకుంది. ఎవరైనా సరే బ్యాంకింగ్ జాబ్ చేయాలి, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి, కోచింగ్ తీసుకోవాలి అని ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా 100% నేను శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్నే రిఫర్ చేస్తాను. నా పేరు నాగరాజ్. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, గుల్బర్గా డిస్ట్రిక్ట్. సో ఐ కమ్ హియర్ బిఫోర్ 1 year. So I have started coaching here from 1 year. So my friend recommended me here so that he has got RRB and as well as clerk and as well as IBPS clerk in Karnataka itself. So he only recommended me to here to come attending classes here. So Sai Guru Raghvendra Bank Coaching Center. So I want to say that about this means here we can get so classes, means like quant, reasoning, English, as well as GK also we are going to cover, and so many concepts also we are learning here. So I think so many people are come from Karnataka and Andhra as well as Maharashtra. So many people are here. Thousands together we are learning together we learn. As well as one thing I'll tell you. So before that we have to means what we have to cover knowledge, means what we have to cover in English means we have to attend the classes before morning, and we used to attend the classes of head sir, and after that Maulvi sir will class with they cover, he covers with the quant, reasoning as well as some kind of analytics, everything. And after that we used to spare time in examination. After that 5 to 8 o'clock, and after that after dinner we used to sit for discussion like till 12 o'clock. So all this will happen to get job as soon as possible. So my suggestion is to all people with that please attend the classes as well as please join our groups and as well as Sai Guru for this institute. So one thing I'll tell you, the main purpose to come here is to get job. Everyone wants to get job. Everyone wants to be in a part of the society. So I think this is the best. My name is Sarita Varamshetty. I am basically from Maharashtra, Solapur district. After completed my MBA, I am thinking about my career, next what I can do. Then my friend suggested to me, better you join the banking coaching center.
There are lot of banking centers, but which center is better for me? Then my friend suggested me, better you join the Sri Sai Guru Raghavendra Banking Coaching Center, because why should I choose this institute and what is the speciality of this institute? This institute conducts the daily one exam and next day explanation of that question paper. Nowadays banking sector competition is increasing day by day, and bank every year change their pattern and difficulty level also. Our chairman and managing director give a better guidance for us. There is a daily conducting one exam that is helpful for us. Which section is a give much better marks for you, and which question is important, and which question how you can attempt and within less time and get extra core accuracy, etc. I suggested you better you join the Sri Sai Guru Raghavendra Banking Coaching Center and make your future bright. मेरा नाम रमेश पवार है और मेरा पिताजी का नाम मनोहर पवार है। मैं कर्नाटक यादगिरी डिस्ट्रिक्ट से आया हूँ और मुझे यहाँ आने के पहले इतना डर लगा कि, और इधर ज्वाइन होने के बाद यहाँ तो एक तो पूरा आंध्र है ना, मेरे को तेलुगु का बहुत सारा प्रॉब्लम था, इसलिए मैं बहुत सारा डर गया था। इधर आके इधर देखा तो इन्वायरमेंट टोटल तेलुगु का था, मैं डर के भाग भी गया घर पे। फिर बाद में 3 महीने के बाद आया, 3 महीने के बाद आने के बाद मैं इधर आके तेलुगु भी सीख लिया। और इतना भी नहीं कि मेरा बहुत सारा वीकनेस था कि इधर आने के बाद सभी लोगों के साथ बैठ के ग्रुप डिस्कशन करके, और जितने भी मॉडल पेपर देता है सर डेली और उसी दिन का मॉडल पेपर उसी दिन में सॉल्यूशन करता है। और बहुत सारा कि इधर और कब ऐसा भी बोलना है बोले तो पूरा कम रेट में, और ऐसा कोई इंस्टीट्यूट भी नहीं है कि इंडिया में इतना कम रेट में ग्रुप डिस्कशन पकड़ के टोटली जब तक जॉब लगता है तब तक ओनली 10,000 रुपये में कोई टीचिंग दे सके। कि इधर बहुत सारा मेरे को इतना कॉन्फिडेंट आया कि इधर आने के बाद यहाँ पे से जॉब लेके ही जाऊँगा मैं। एक्चुअली तो मैं नॉन मैथ स्टूडेंट हूँ और मेरा बहुत सारा वीकनेस था इधर आने के पहले, और मेरा क्वालिफिकेशन बीबीए में है। बीबीए में तो ऐसा कोई मैथ्स कुछ रहता ही नहीं, और इधर आने के बाद मैं बहुत सारा इंप्रूवमेंट हो गया हूँ। मेरे को ऐसा लगता है कि आने वाला जो सामने एग्जाम है IBPS का नहीं तो RRB कौन सा तो एक जॉब लेके ही जाऊँगा इधर। और इतना ही मेरे को ही नहीं, इधर जितने भी एडमिशन करने वाले हैं, जितने भी एडमिशन किए जो लोग हैं, सभी को यहाँ पे जॉब मिलेगा, यही मेरा अभिप्राय है। నా పేరు మాధవి, నేను బ్రాహ్మణపల్లి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నియర్లీ 9 months అవుతుంది. అంటే ఎలా జాయిన్ అయ్యా, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసిన వెంటనే మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి చేత నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తను కూడా బీటెక్ చేసి వెంటనే ఈ ఇన్స్టిట్యూట్లో చేసి వితిన్ 6 monthsలో సిండికేట్ POగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆమె సజెస్ట్ చేయడం వల్ల నేను కూడా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తనలాగే వితిన్ 1 yearలో జాబ్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. సో నేను ఇక్కడ వచ్చి 9 months అయిన వెంటనే నేను సెలెక్ట్ అయిన జాబ్స్, టోటల్ జాబ్స్ కాదు ఎగ్జామ్స్, నియర్లీ IBPS PO ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. బట్ జస్ట్ మిస్ 0.25లో మిస్ అయింది. అలాగే IBPS క్లర్క్ కూడా అలానే మిస్ అయింది. సో మొన్న SBI క్లర్క్ కూడా రాసి వచ్చాను. సో ఐ హోప్ నేను ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి SBI క్లర్క్గా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రీసెంట్గా మనకి గవర్నమెంట్ జాబ్స్ రావడం అంత ఈజీ కాదు. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేట్స్ ప్లీజ్ శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వితిన్ 1 yearలో మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా 100% ఉంది. ఇక్కడున్న సిస్టమ్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయ్యామంటే వితిన్ 6 months లోపల కూడా మనం జాబ్ తీసుకొని బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడున్న సిస్టమ్స్ ఏంటంటే డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, డే బై డే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా మనకి ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి దస్తగిరి సార్ రిటైర్డ్ AGMస్తో ఇంటర్వ్యూ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ క్లాసెస్ని మనం కరెక్ట్గా అటెండ్ అయితే మెయిన్ ప్యానల్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అన్న ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరైతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ ఏదర్ డిగ్రీ ఆర్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా సరే హూ ఆర్ కంప్లీటెడ్, మీరు తప్పకుండా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కంపల్సరీ జాబ్ తీసుకొని బయటికి వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. ఇక్కడ మనకి మామూలుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ ప్యానల్స్లో ఎలా ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, దాని బేస్ మీద మనకి డైలీ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆ పేపర్స్ అనేవి కూడా మనకి డైలీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ కూడా దస్తగిరి సార్ డైలీ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటారు. అలానే మౌలాల్ సార్ కూడా మనకి మ్యాథ్స్ క్లాసెస్ అనేది నియర్లీ 2.5 hours తీసుకుంటున్నారు డైలీ.
ఇంకా సండే కాకుండా వీక్లీ ఎక్సెప్ట్ సండే మనకు డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవే పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ సిస్టమ్ అనేది మన ఇండియాలో కంట్రీ వైడ్గా అసలు ఏ స్టేట్లోనూ లేదు. అసలు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ నుంచి కూడా జాయిన్ అయిన వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. సో మనం చెప్పగలం ఇన్స్టిట్యూట్కి ఎంత క్రేజ్ ఉంది, ఎంత ఫేమస్ అయిపోతుంది అని మనం ఈ ఎగ్జాంపుల్తో మనం చెప్పగలము. సో దయచేసి ప్రతి ఒక్కరూ, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, అంటే మనం ఈ సిస్టమ్ని కరెక్ట్గా ఈ సిస్టమ్ని ఫాలో అయితే కంపల్సరీ మనం జాబ్ తెచ్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు నియర్లీ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎలా అంటే మిడిల్ క్లాస్ అండ్ దెన్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 90% ఉన్నారు. సో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. ఎందుకంటే మనము ఓన్లీ 10,000 ఫీజుతో జాబ్ తెచ్చుకునే వరకు మనం ఇక్కడ కోచింగ్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు. నియర్లీ 1800K, ఓన్లీ 1800. బయట మనం మామూలుగా కోచింగ్ తీసుకుంటే పర్ 3 మంత్స్కి ఓన్లీ 3 మంత్స్కి 10,000 ఫీ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ అది ఎంతైనా సరే ఓన్లీ 10,000తోనే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సిస్టమ్ అనేది ఈ కంట్రీలో ఎక్కడ కూడా లేదు. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఏ ఇన్స్టిట్యూట్లోనే ఎక్కడ కూడా అలా కండక్ట్ చేయడం లేదు. సో ఐ హోప్ మీరు కంపల్సరీ